గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ హాట్ టాపిక్. నేను రాజు. తెలుగుదేశం పార్టీ 2029 ఎన్నికల టీం ఆల్రెడీ ఫామ్ అయిపోయినట్టే తెలుస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నిన్న ఆ పార్టీకి సంబంధించినటువంటి జాతీయ కమిటీ అలాగే రాష్ట్ర కమిటీలు ప్రమాణ స్వీకారం చేసినటువంటి పరిస్థితి. సో ముఖ్యంగా నారా లోకేష్కి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చినటువంటి సందర్భంలో నారా లోకేష్ మూడో తరం నాయకుడిగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎన్టీ రామారావు తర్వాత చంద్రబాబు నాయుడు, ఇప్పుడు నారా లోకేష్ మూడో తరం నాయకుడిగా పార్టీకి సంబంధించినటువంటి బాధ్యతల్లో ఆయనకి ప్రమోషన్ లభించింది. అయితే పార్టీని బలోపేతం చేసే దిశగా 2029 ఎన్నికల నాటికి తెలుగుదేశం పార్టీ టీంని వెనకుండి నడిపించేటటువంటి ఒక శక్తిగా నారా లోకేష్ని ప్రమోట్ చేయడం కావచ్చు, చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇప్పటి వరకు కూడా అంటే ఆయన అనేక రకాలుగా పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులతోటి మమేకం అవడం కావచ్చు, అంతేకాకుండా వాళ్ళతోటి వాళ్ళని ఇంటికి పిలిపించుకొని మరి వాళ్ళతోటి ఆత్మీయ విందులు ఏర్పాటు చేయడం, సో తద్వారా పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్లో ఒక భరోసా నింపేటటువంటి ప్రయత్నం చేస్తూ వచ్చినటువంటి నారా లోకేష్ ప్రస్తుతానికి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన నిన్న ప్రమాణ స్వీకారం చేసినట్టు సందర్భం. మరి ఈ నేపథ్యంలో ఇదంతా కూడా 2029లో జరగబోయేటటువంటి ఎన్నికల కోసం ఒక పక్కా ప్లాన్ తోటి తెలుగుదేశం పార్టీ ఈ టీంని ఏర్పాటు చేసింది అనేటటువంటి వాదన ఒక పక్క వ్యక్తమవుతుంది. మరోపక్క నారా లోకేష్ను కూడా పార్టీలో ప్రమోట్ చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే నారా లోకేష్కి వచ్చినటువంటి ప్రమోషన్ కేవలం పార్టీలోనేనా లేకపోతే పాలనలో కూడా ఆయనకి ప్రమోషన్ వచ్చిందా? ఎందుకంటే ఆయన మంత్రిగా ఉన్నారు. అనేక సందర్భాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులు అనేక సందర్భాల్లో అనేక అభ్యంతరాలు కూడా తెలియజేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించిన ప్రోటోకాల్ అంశంలో చంద్రబాబు నాయుడుతో పాటు నారా లోకేష్ ఫోటో కూడా పేపర్లో ఇచ్చేటటువంటి పత్రికల ప్రకటనలో కావచ్చు, అంతేకాకుండా హోర్డింగ్స్లో కావచ్చు కనిపిస్తూ ఉండడం పట్ల వాళ్ళు అనేక రకాలుగా అభ్యంతరం వ్యక్తం చేసినప్పుడు కూడా పెద్దగా పట్టించుకోకుండా ముందుకు వెళ్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఈ రకంగా చెప్పాలి అంటే నారా లోకేష్ని పాలనలో కూడా ఒక రకంగా ప్రమోషన్ ఇచ్చినట్టే తెలుస్తుంది. ఎందుకంటే అన్ని శాఖల్లో ఆయన ఇక ఇన్వాల్వ్ అవుతారు అనేటటువంటి ఒక వాదన కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. దీంతోపాటు నిన్న మాట్లాడినటువంటి సందర్భంలో అటు చంద్రబాబు నాయుడు కావచ్చు అలాగే నారా లోకేష్ మాట్లాడినటువంటి కొన్ని మాటలు కానీ మనం కానీ చూస్తే నారా లోకేష్ చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డిని అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసుకుని ఆయన మాట్లాడినటువంటి సిచ్యువేషన్. ఇక చంద్రబాబు నాయుడు కూడా ఇక అలాంటి వ్యాఖ్యలు కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. దీంతోపాటు పార్టీకి సంబంధించినటువంటి క్యాడరు నాయకులకు కూడా ఒక దిశానిర్దేశం చేశారు. చిన్న చిన్న అంశాలకు సంబంధించి కుర్చీల కోసం ఫ్లెక్సీల కోసం కొట్టుకునేటటువంటి నాయకులకి చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. దీంతోపాటు ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే తెలుగుదేశం పార్టీ రెండింటి మధ్య మొన్నటి వరకు రాజధానికి సంబంధించినటువంటి ఒక వాదన నడిచింది, చర్చ నడిచింది. అంతకుముందు వచ్చేసి అనేక రకాలైనటువంటి అంశాల పట్ల వాళ్ళిద్దరి మధ్య భేదాభిప్రాయాలు నడిచినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు కొన్ని వ్యాధులకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి దాని మీద కూడా చర్చ నడుస్తూ ఉంది. ఓసిడి ఉంది జగన్మోహన్ రెడ్డికి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు, అయితే చంద్రబాబు నాయుడికి ఇంకొక వ్యాధి ఉంది అని చెప్పేసి నిన్న భూమన కరుణాకర్ రెడ్డి టార్గెట్ చేసినటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా చూస్తే 2029 ఎన్నికల హీట్ ఇప్పటి నుంచే రాజుకుంటోందా అనేటటువంటి వాదన కూడా వ్యక్తమవుతూ ఉన్నటువంటి పరిస్థితి. మరి చూడాలి ఏ విధంగా పార్టీ ముందుకు వెళ్ళబోతోంది. కొత్త టీం సక్సెస్ అవుతుందా లేకపోతే బాలరిష్టాలతోటి చతికిలబడుతుందా అనేటటువంటి దాని మీద కూడా సర్వత్రా చర్చ అయితే నడుస్తున్నటువంటి పరిస్థితి. సో దీని మీద చర్చిద్దాం. ఈ చర్చలో మనతో పాటు బీజేపీ సీనియర్ నాయకులు ఆంజనేయ రెడ్డి గారు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కారుమంచి రమేష్ గారు, సజ్జా అజయ్ గారు టీడీపీ అధికార ప్రతినిధి, అలాగే తిరుత్తూరు వేణుగోపాల్ గారు జనసేన సీనియర్ నాయకులు మనతోటి లైవ్లో ఉన్నారు. ఆంజనేయ రెడ్డి గారు గుడ్ మార్నింగ్. సో నిన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి జాతీయ రాష్ట్ర కార్యవర్గాలకు సంబంధించినటువంటి ప్రమాణ స్వీకారాలు జరిగాయి. ఇక నారా లోకేష్ అయితే పార్టీలో ఒక ప్రమోషన్ ఇచ్చినటువంటి పరిస్థితి, ఆయన్ని వర్కింగ్ ప్రెసిడెంట్ చేసినటువంటి పరిస్థితి. సో చూసాం మనం ఇతర రాష్ట్రాల్లో కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ల పాత్ర ఏ విధంగా ఉంది అనేటటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఆయా రాష్ట్రాల్లో వర్కింగ్ ప్రెసిడెంట్లుగానే నారా లోకేష్ కూడా ఇక్కడ మిగిలిపోతారా లేకపోతే తనదైనటువంటి శైలిలో, అంటే మనం చూసాం మొన్నటి వరకు అంటే ఈ ఓట్స్ చాలామంది కూడా మాట్లాడారు. పప్పు అనేటటువంటి ట్రోలింగ్స్ దగ్గర నుంచి పాన్ ఇండియా స్థాయి నాయకుడి వరకు ఎదిగాడు, పొలిటీషియన్ వరకు ఎదిగాడు అని చెప్పేసి కూడా ఒక రకమైనటువంటి చర్చ నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అంటే తనను తాను మలుచుకున్నాడు నారా లోకేష్ అని చెప్పేసి. సో ఆయన వల్ల పార్టీకి ఏంటి భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి, ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడం కోసం కొత్తగా ఏర్పడినటువంటి టీంగా దీన్ని మనం భావించవచ్చా? గారు, మీకు చర్చలో పాల్గొంటున్న నా తోటి ప్యానలిస్టులకి, వీక్షకులకి, ప్రేక్షకులకి అందరికి కూడా శుభోదయం. టీడీపీ తెలుగుదేశం పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ.
ఈ ఒకవేళ జాతీయ పార్టీ అధ్యక్షులు ఉన్నప్పటికి కూడా మౌలికంగా అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీ అనేక సంవత్సరాలుగా ప్రజా జీవనంలో రాజకీయాల్లో కొన్ని సమయాల్లో అధికారాలు ఉన్నారు, కొన్ని సమయాల్లో ప్రతిపక్షంలో ఉన్నారు. అయినప్పటికీ కూడా ఒక పార్టీ బలమైన శక్తిగా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం తయారైందనే విషయంలో ఎటువంటి అనుమానం లేదు. ఎన్టీ రామారావు ఒక ప్రజాకర్షణ గల నాయకుడిగా వచ్చారు. ఎన్టీ రామారావు గారు సినిమాల నుంచి ఆయన అవతార పురుషుడుగా రకరకాల రోల్స్ ఆయన సినిమాలో ప్లే చేయడం ద్వారా శ్రీరామచంద్రుడు, శ్రీకృష్ణుడు, మిగతా అనేక రోల్స్ ప్లే చేయడం ద్వారా ప్రజలు ఆయన్ని ఒక కల్ట్ ఏర్పడింది. వ్యక్తిని ఆయన పట్ల ఒక పూజాభావము లేదా ఆయన ఒక దేవుడిగా భావించడము వచ్చిన తర్వాత వారు రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయాల్లోకి వచ్చినప్పుడు వారికి అసలు నాకున్న సమాచారం మేరకు వారు రాజకీయాల్లో అడుగుపెట్టే వరకు కూడా ఆయన రోజు దినపత్రిక కూడా చదివేవారు కాదు. కారణం ఏమిటంటే ఆయన చాలా బిజీగా ఉండేవారు. తెల్లవారుజాము 4 గంటలకే షూటింగ్లకు వెళ్ళిపోయేవారు. సమయపాలన బాగా చేసే టైం మెయింటైన్ చేసేవారు. ఎప్పుడో రాత్రి వచ్చేవారు. అందువల్ల దేశ రాజకీయాలు లేదా ప్రాంత రాజకీయాలు, రాష్ట్ర రాజకీయాలు తెలుసుకునేంత సమయం ఉండేది కాదు ఆయనకి. కానీ కొన్ని సంఘటనల ద్వారా ఆయన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వచ్చారు. వచ్చిన వెంటనే ప్రభుత్వానికి తీసుకొచ్చారు. బహుశా భారతదేశంలో అదొక చరిత్ర. ఏ ప్రాంతీయ పార్టీ కూడా అంత తొందరగా అధికారానికి వచ్చిన సందర్భం లేదు. కానీ ఆయన ఆర్గనైజేషన్ కెపాసిటీ లేదు ఎన్టీ రామారావు గారికి. ఎందుకంటే ఆయన ఒక గ్రాస్ రూట్ లెవెల్ నుంచి వచ్చిన వ్యక్తి కాదు ఏ రాజకీయ పార్టీలో కూడా. కానీ తెలుగుదేశానికి ఒక రూపిచ్చి అదేవిధంగా కింద గ్రామ స్థాయిలోకి వెళ్ళి పార్టీ క్యాడర్ను తయారు చేయడము, పార్టీ యూనిట్లు పెట్టడము, బలమైన పార్టీగా తయారు చేయడము, ఆ పార్టీకి విధాన నిర్ణయాలు చేయడము, దిశ నిర్దేశించడము, అది కేవలం చంద్రబాబు నాయుడు గారి ద్వారా మాత్రమే జరిగింది. ఈరోజు టీడీపీ ఒక బలమైన శక్తిగా ఉందంటే ఆర్గనైజేషనల్ కెపాసిటీ ఏదో మాస్ పార్టీ లాగా కాదు, కింద గ్రామ స్థాయి నుంచి వార్డు స్థాయి నుంచి ఒక బలమైన శక్తిగా పార్టీ తయారైందంటే అది చంద్రబాబు నాయుడు గారి కారణం. అందులో ఎటువంటి అనుమానం లేదు. కానీ ఆ పార్టీకి ఎవరు వారసులు కావాలా? సహజంగా ప్రాంతీయ పార్టీలో వాళ్ళ యొక్క వారసులు వాళ్ళ బిడ్డలే ఉంటారు. సో ఈరోజు మీరు ఇందాక అన్నారు లోకేష్ గారిని పప్పు అన్నారని. కొన్ని సందర్భాల్లో ఆయన మొదట్లో రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కొన్ని ఆరోపణలు అంటే చేశారు ఆయన. ఎందువల్లంటే ఆయన తెలుగు భాష మీద పట్టు లేకపోవడము, ఆ తెలుగు భాష మాట్లాడేటప్పుడు కొన్ని పొరపాట్లు మాట్లాడటము. బట్ హీఈస్ అన్ ఇంటెలిజెంట్ ఫెలో, ఇంటెలిజెంట్, అందులో ఎటువంటి అనుమానం లేదు. ఒక విషయాన్ని గ్రాస్ప్ చేసుకోవడంలో, ఒక విషయాన్ని వెంటనే తెలుసుకోవడం కోసం ఉత్సుకత చూపించడం ఏదైతే ఉందో, తెలుసుకోవాలనే ఆలోచన, ఒక బర్నింగ్ ఇది ఇంటెన్షన్ ఏదైతే ఉందో అది లోకేష్ గారిలో ఉండింది. అందువల్ల ఆయన ఆ స్టేజ్ నుంచి ఈరోజు ప్రపంచం అంతా తిరుగుతున్నారు. ప్రపంచంలో ఉన్న నాయకులతో ఇంటరాక్ట్ అవుతున్నారు. రాష్ట్రం కోసము పరిశ్రమలు ఏ విధంగా తీసుకురావాలా, అనేక సమస్యల మీద అవగాహన కలిగించుకుంటున్నారు. ఈ ప్రభుత్వంలో ఆయన గవర్నమెంట్లో ఆయన నంబర్ 2 పొజిషన్ కాకపోవచ్చు, కానీ ఆయన పార్టీలో నంబర్ 2, ప్రభుత్వంలో చాలా పెద్ద బాధ్యత ఉంది ఆయనకి. ఆయన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్టరు, అదే సమయంలో విద్యాశాఖ మంత్రి. ఈ విద్యాశాఖ అనేది చిన్న విషయం కాదండి. పాలసీలు తయారు చేయాలా. విద్యాశాఖ అనేది ఒక గొప్ప శాఖ. అది రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దడంలో విద్యాశాఖ చాలా ప్రాధాన్యత పోషిస్తుంది. దాని విషయంలో ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మీద పట్టు సంపాదిస్తున్నారు. అదే సమయంలో అది గూగుల్ డేటా సెంటర్ కానివ్వండి, లేదా క్వాంటమ్ కానివ్వండి, వాటన్నిటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, వాటన్నిటి పట్ల అవగాహన పెంచుకుంటున్నారు. మంచి ఇంగ్లీష్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు. మనం అనేక సందర్భాల్లో మేము గమనించాం. చాలా మంచి ఇంగ్లీష్ భాష ఏదైతే ఉందో ఆయన సార్, షల్ ఐ కంటిన్యూ? మాట్లాడు సార్.
భాష మీద చాలా మంచి పట్టు సంపాదించారు. ఆయన తెలుగులో కొన్ని సమయాల్లో ఇబ్బంది పడుతుంటాడు, ఎందువలంటే ఆయన ఇంగ్లీష్ మీడియం నుంచి వెళ్ళిన వ్యక్తి కాబట్టి. కానీ ఆ పరిస్థితి నుంచి కూడా తెలుగు మీద కూడా ఆయన శుభ్రంగా తెలుగు కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు జగన్ బాస్ పాలిటిక్స్ ముందు సరే, ఇప్పుడు మీరు చెప్పిందంతా చూస్తూ ఉంటే నారా లోకేష్ ఒక క్లాస్ అయినటువంటి లీడరు, ఆయన ఆంగ్ల మాధ్యమంలో చదువుకున్నటువంటి ఒక నాయకుడు, తెలివితేటలున్నాయి, మీరు అన్నీ కూడా బాగానే చెప్పారు. అలా అయితే జగన్ లాంటి మాస్ లీడర్ని తట్టుకునేటటువంటి శక్తి నారా లోకేష్కి ఉందా? ఎందుకంటే చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తే చాలా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి, 23 స్థానాలకు పరిమితమైనటువంటి పరిస్థితి, మానసికంగా ఆయన ఏ విధమైనటువంటి ఒక రకమైనటువంటి మోసలోకి తీసుకెళ్లారో కూడా చూసాం. మరి వీటన్నిటినీ కూడా నారా లోకేష్కి అంత పరిణతి ఉందంటారా? ఈ మాస్ పాలిటిక్స్ ని తట్టుకునే శక్తి ఉందా ఆయనకి టీమ్ లీడర్ గా? అందులో ఎటువంటి అనుమానం లేదు. మీరు ఆ విషయంలో ఏం అనుమానించవలసిన అవసరం లేదు. ఆయన పరిపాలన మీద పట్టు సంపాదిస్తున్నారు, ప్రజల యొక్క రాజకీయ నాడిని అర్థం చేసుకుంటున్నారు. వయసు తక్కువ కావచ్చు, ప్రధానమంత్రి గారు చాలా స్పష్టంగా ఆగస్టు 15 చెప్పారు. ఆయన అక్కడి నుంచి మాట్లాడుతూ ఆగస్టు 15 సందర్భంగా ఎయిర్పోర్ట్ నుంచి మాట్లాడుతూ, నేను ఈ దేశంలో 1,00,000 మంది యువకులు రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నాను, రావాలి అన్నారు. ఆయన ఏ పార్టీ సంగతి బీజేపీ అని కూడా చెప్పలేదు. బట్ 1,00,000 మంది యువకులు రాజకీయాల్లోకి రావాలి. ఈరోజు యువకుడైన లోకేష్ ప్రధాన పాత్ర వహిస్తుంటే మనం అందరం కూడా ఆహ్వానించాలా. ఆయన ప్రజల నాడిని అర్థం చేసుకుంటున్నారు, రాజకీయాలను అర్థం చేసుకుంటున్నారు, పరిపాలనను అర్థం చేసుకుంటున్నారు. ఆయన ఈ రోజు కాకపోవచ్చు, రేపు మాస్ లీడర్ అవుతారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా మాస్ లీడర్ కదా, జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాస్ లీడర్, అందులో అనుమానం లేదు. ఆయన ప్రజాకర్షణ గల నాయకుడు. దానికి కారణం ఏమిటి? వారి తండ్రి గారి నుంచి వారసత్వం. మాస్ లీడర్ అంటే ఇక్కడ ఏంటంటే, మాస్ లీడర్ మీన్స్ ఏంటంటే, సో వాళ్ళు వెళ్ళేటటువంటి మార్గం వేరు. వాళ్ళు జనాల్లో ఎమోషన్స్ ని క్రియేట్ చేయడం కావచ్చు, అంతేకాకుండా వాళ్ళు చేసేటటువంటి రాజకీయం, ఈయన చేసేటటువంటి రాజకీయం, రెండింటికి కూడా పొంతన లేదు. చూస్తున్నాం మనం గడిచిన కొద్ది కాలంగా ఎలాంటి పరిస్థితి ఉందనేది. మానసిక పరమైనటువంటి దాడి ఏ విధంగా చేస్తారు, ఆ మానసిక పరమైనటువంటి దాడిలో నుంచి వీళ్ళు బయటికి రావడం అనేది చాలా కష్టమైనటువంటి పని. పవన్ కళ్యాణ్ గారికి 10 ఏళ్ళు పట్టింది, చంద్రబాబు నాయుడు గారు ఒకసారి అధికారాన్ని కోల్పోయినటువంటి పరిస్థితి. సో ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో తనను తాను తీర్చిదిద్దుకున్న నారా లోకేష్ తట్టుకుంటాడా? నేను అదే చెప్తున్నాను, మీరు ఆ విషయంలో ఎటువంటి అనుమానం పడవలసిన అవసరం లేదు. ఎందువల్లంటే మనకి ఈ ఒక సామెత ఉందండి, అది ఇంగ్లీష్ లో సామెత ఉంది, నేను తెలుగులో చెప్తాను. ఒకరిని అంతకాలం మోసం చేయొచ్చు, అందరినీ కొంతకాలం మోసం చేయొచ్చు, కానీ అందరినీ అంతకాలము మోసం చేయలేరు. కాబట్టి ప్రతిపక్ష నాయకుడి విషయంలో కూడా ప్రజలకు అర్థమైపోయింది, ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఈ రోజు న్యూస్ పేపర్ తీస్తే ఆ జగనన్న కాలనీలో చూస్తున్నప్పుడు అసలు నిజంగా కూడా ఏం జరిగింది గత 5 సంవత్సరాలు అనేది చాలా మనకి చాలా చాలా భయంకరమైన నిజాలు బయటకు వస్తున్నాయి. ఎవరెవరు 100,000 కోట్ల రూపాయలు మింగేశారని. అందువల్ల నేనేం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మాస్ లీడర్ కాదు, ఆయనకి జనాకర్షణ లేదని చెప్పడం లేదు. ఆయన 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పూర్తిగా విఫలమయ్యాడు, పరిపాలన అర్థం చేసుకోవడంలో విఫలమయ్యాడు, పట్టు సంపాదించలేకపోయాడు. ఒక క్వార్టర్ ఆయన చుట్టూ చేరింది. ఈ సమస్యలు ఉన్నాయి ఆయనతోటి. బట్ ఈరోజు లోకేష్ మీద మీరు చర్చ పెడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆయన భవిష్యత్తులో ఆయన ఈరోజు నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్, మా జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ గారు 42 సంవత్సరాల యువకుడు, 42 సంవత్సరాల యువకుడు మా జాతీయ అధ్యక్షుడు నితిన్. ఓకే సార్, ఓకే. ఒక చిన్న బ్రేక్ ఉంది, ఒక్క నిమిషం సార్. ఆంజనేయ రెడ్డి గారు, ఓకే చర్చిద్దాం, దీని మీద బాగా చర్చిద్దాం మనం. ఒక చిన్న బ్రేక్ ఉంది. కరుమూర్తి రమేష్ గారు, గుడ్ మార్నింగ్. సో నారా లోకేష్ గారి టీం 2029 టీం 29 ఫామ్ అయిపోయింది. అంటే ఎవరు ఎన్ని మాటలు చెప్పినా సరే జగన్మోహన్ రెడ్డిని తట్టుకోవాలంటే, జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన్ని తట్టుకొని నిలబడాలి అంటే ఒక కొత్త టీం అవసరం. ఎందుకంటే ఆ దిశగానే తెలుగుదేశం పార్టీ ఈ కొత్త కమిటీలు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. దీంతోపాటు నిన్న టార్గెట్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టార్గెట్గానే వీళ్ళ ప్రసంగాలన్నీ కూడా కొనసాగినటువంటి పరిస్థితి. సో ఏంటి అసలు ఓవరాల్గా మీ పార్టీ స్టాండ్ ఏంటి నెక్స్ట్? అంటే వాళ్ళైతే టీం రెడీ అయిపోతుంది 2029 కోసం. మరి మీరేంటి, ఇలాగే ఉంటుందా పరిస్థితి? ఇంకేమైనా మార్పులు వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా? ఇప్పటి నుంచి ప్రజల్లోకి వెళ్ళడం కానీ, నిజంగా నారా లోకేష్ గారికి జగన్మోహన్ రెడ్డి గారిని తట్టుకునేటటువంటి పరిస్థితి ఉందా? ఆంజనేయ రెడ్డి గారు చెప్పినట్టు నో డౌట్ ఎట్ ఆల్ అంటున్నారు ఆయన. మరి మీ పరిస్థితి ఏంటి? రాజు గారు, గుడ్ మార్నింగ్ అండి. మీకు, ప్యానల్లో ఉన్న సభ్యులకు, అలాగే ప్రైమ్ లైన్ వీక్షకులందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ అండి.
ఈరోజు తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ గారిని నియమించడం జరిగింది. వాస్తవంగా తెలుగుదేశం పార్టీ పెట్టింది నందమూరి తారక రామారావు గారు. నందమూరి తారక రామారావు గారిని వాళ్ళందరూ కూడా మేమేదో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, పార్టీని కాపాడుకోవడం కోసం ఈ రోజున మేము పార్టీ నుంచి ఎన్టీ రామారావు గారిని దించివేయడం జరిగిందని చెప్తారు. కానీ స్వయంగా ఎన్టీ రామారావు గారే నా అల్లుడు చంద్రబాబు నాయుడు గారు నన్ను వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్నాడు అని చెప్పి స్వయంగా చెప్పడం జరిగింది. చెప్పిన వ్యక్తి ఆ తర్వాత అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారిని కూడా క్వశ్చన్ చేయడం జరిగింది. హరికృష్ణని సీఎం చేయగలవా అని చెప్పి. ఎందుకంటే నందమూరి తారక రామారావు గారికి 7 కుమారులు ఉన్నారు, 4 కుమార్తెలు ఉన్నారు. వీళ్ళు ఎవరు కూడా ఈ రోజున తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపట్టిన దాఖలాలు లేవు. 1982లో పుట్టిన తెలుగుదేశం పార్టీ ఈ రోజుకి 45 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఎక్కడా కూడా నందమూరి తారక రామారావు గారి బిడ్డలు తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవి చేపట్టే పరిస్థితి లేదు, చేపట్టిన దాఖలాలు కూడా లేవు. మరి ఆ రోజున నందమూరి తారక రామారావు గారిని దించివేసిన తర్వాత తారక రామారావు గారు, ఎన్టీఆర్ గారు ఘోషించారు, హరికృష్ణని సీఎం చేయగలవా, నువ్వు కుట్రలు కుతంత్రాలు చేయలేదంటున్నావు, వెన్నుపోటు నాకు పొడవలేదంటున్నావు, పొడవనప్పుడు నీకు పదవి మీద ఆస్తి లేదని చెప్పి నువ్వు చెప్తున్నావు, ఈ పదవి మీద ఆస్తి లేనప్పుడు నువ్వు హరికృష్ణను సీఎం చేయని చెప్పి ఎన్నోసార్లు ఆయన చెప్పినా సరే ఎక్కడా కూడా నందమూరి కుటుంబాన్ని ఆ ప్లేస్లో కానీ లేదా తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవి ప్లేస్లో కానీ కూర్చోబెట్టడానికి ప్రయత్నం చెయ్యని వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజున నందమూరి తారక రామారావు గారి కుటుంబాన్ని పూర్తిగా అధ్యక్ష పదవి స్థానంలో కానీ ముఖ్యమంత్రి పీఠంలో కానీ రానివ్వకుండా చేయడం కోసం తన కొడుకుని నారా లోకేష్ని తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించడం జరిగింది. ఈ విషయాల్లో మనం గతంలో కూడా వెళ్తే జూనియర్ ఎన్టీఆర్ గారు ఎక్కడ పోటీ అవుతారని చెప్పి ఆయన్ని టోటల్గా పార్టీలో కూడా రాకుండా తర్వాత జరిగిన సంఘటనలన్నీ కూడా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. సో ఎంతో తొందరగా తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా చేసి అతి త్వరలోనే ముఖ్యమంత్రిని చేద్దామనే బలమైన నిర్ణయం చంద్రబాబు నాయుడు గారికి, టీడీపీ పార్టీకి ఉంది కాబట్టి వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ గారు నియమించుకోవడం జరిగింది. కానీ వాళ్ళందరికీ తెలుసు బీజేపీ యొక్క అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ ఉండాలి, పవన్ కళ్యాణ్ గారు అనుమతి ఉండాలి, వీళ్ళిద్దరు అనుమతి లేనిదే నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి కాడు అనే విషయం తెలుసు కాబట్టి ప్రస్తుతం పార్టీలో ప్రమోషన్ ఇచ్చారు. కానీ పార్టీలో ప్రమోషన్ ఇప్పుడు ఇచ్చారు, ఆల్రెడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన షాడో సీఎంగా ఈ రాష్ట్రంలో యాక్ట్ చేస్తున్న విషయం కూడా ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మీరు అంటున్నారు, మీరు ఇందాడ ఆంజనేయ రెడ్డి గారితో కూడా మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసే దాడిని కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసే మానసిక దాడి అని చెబుతున్నారు. మీరు ఈ వ్యాఖ్యల్ని సరిచేయాలి రాజు గారు, ఎందుకంటే ఖచ్చితంగా సరి చేసుకోవాలి. ఎక్కడా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడా మేము మానసిక దాడి ఎప్పుడు చేసింది లేదు. ఏ విధమైన వ్యక్తిత్వహనమైనా సరే, మానసిక దాడి అయినా సరే మొదలు పెట్టేది చేసేది తెలుగుదేశం పార్టీ. ఎక్కడో దాకెందుకు అంటే మానసిక ఒకటి సబ్జెక్ట్ కరెక్షన్ రమేష్ గారు మానసిక దాడి మీన్స్ ఏంటి అంటే ఈరోజు మనం చూస్తున్నాం సజ్జల భార్గవ రెడ్డి గారు, వర్రా రవీందర్ రెడ్డి గారు, పూడి శ్రీహరి గారు ఎందుకు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు అనేది మనం చూస్తున్నాం సార్. మానసిక దాడి మీన్స్ ఏంటి అంటే ఇక్కడ రాజకీయాలు వేరు, రాజకీయం వేరు కాదు. మీరు నన్ను అడిగారు కదా, నన్ను కరెక్ట్ చేసుకోమన్నారు, కరెక్ట్ చేసుకుంటున్నాను సార్. మీరు నన్ను కరెక్ట్ చేసుకోమన్నారు కాదు. మానసిక దాడే చంద్రబాబు నాయుడు 2022-23 ఎందుకు ఏడ్చాడు ఓకే అయ్యుండొచ్చు మేబీ. రాజకీయాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటది, సో మీరు పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా మానసిక పరమైనటువంటి దాడి చేశారో తెలుసు, చంద్రబాబు నాయుడు మీద ఏ విధమైన మానసిక దాడి చేశారో తెలుసు. మానసిక దాడి అంటే అర్థం చేసుకోండి, మానసిక దాడి మీన్స్ అంటే అర్థం చేసుకోండి. రాజు గారు ఏమండి, ఎన్టీ రామారావు గారిని తెచ్చడం కోసం అదే ఈనాడు పత్రికలో చంద్రబాబు నాయుడు గారు ఏ విధమైన కార్టూన్లు వేయించారో బట్టలోడు తీసి మరి ఎన్టీ రామారావు గారికి కార్టూన్లు వేశారు. పారు అని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న భార్య పేరు మీద కార్టూన్లు వేశారు. మరి అది మానసిక దాడి కాదా?
ఎన్టీ రామారావు గారు అయ్యుండొచ్చు సార్. నేను ఈ రోజు రాజకీయాల గురించి మాట్లాడుతున్నాను. ఎస్ రమేష్ గారు, నేను ఈ రోజు రాజకీయాల గురించి మాట్లాడుతున్నా. వాటిని జగన్మోహన్ రెడ్డి గారి లాంటి మాస్ రాజకీయాలను తట్టుకునే శక్తి సార్ నారా లోకేష్ గారికి ఉందా? నేను అడుగుతున్న ప్రశ్న అదే. ఆ రోజునే చంద్రబాబు నాయుడు నేను అడుగుతున్న ప్రశ్న అదే. మానసిక దాడి విధానాన్ని తీసుకొచ్చారు. ఆ తర్వాత దాన్ని నారా లోకేష్ ఓకే, దాన్ని మీరు ఫాలో అవుతున్నారు. వెళ్ళారు. ఐటీడీపీ అని చెప్పి ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ తయారు చేసి ఈ మానసిక దాడిని, వ్యక్తిత్వాన్ని కంటిన్యూ చేసి మొదలు పెట్టించి చంద్రబాబు నాయుడు గారి నుంచి నేర్చుకున్నది నారా లోకేష్ గారు. ఆ తర్వాత భారతిరెడ్డి గారి గురించి ఒక పోస్ట్ పెడితే వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి నాయకుని అరెస్ట్ చేశారు. టీడీపీకి సంబంధించిన నాయకులు. మేము ఎన్నిసార్లు చెప్పినా సరే మీరు వర్రా రవీంద్రారెడ్డి పేరుని పదే పదే తీసుకొస్తున్నారు. వర్రా రవీంద్రారెడ్డి అనే వ్యక్తి ఏ రోజు కూడా కాదు, నేను తీసుకొచ్చాను కూడా కాదండి. నేను ఎప్పుడు తీసుకొచ్చాను? వర్రా రవీందర్ రెడ్డి పేరు ఈ రోజు మాట్లాడుతున్నాను నేను. ఆయన పేరు నేను పదే పదే ఆయన పేరు తీసుకురావాల్సిన అవసరం లేదు నాకు. ఆయన చేసి ఈ విధమైన తప్పుడు పోస్టులు పెడితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలోనే కేసు పెడితే అతను వైజాగ్ లో ఉన్న ఉదయ్ భూషణ్ అనే అతను తయారు చేసిన ఫేక్ అకౌంట్లని ఆ రోజున పట్టుకుని అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరిగింది. కానీ ప్రతి డిబేట్ లోనూ ప్రతి ఒక్కళ్ళు కూడా వర్రా రవీంద్రారెడ్డి అని చెప్పి అతను భూతంగా చూపిస్తూ అతను చేయని తప్పుని ఈ రోజున పార్టీకి ఆపాదిస్తూ అతనికి ఆపాదిస్తూ మీరు ముందుకు వెళ్తున్నారు. అలాగే సజ్జల భార్గవ రెడ్డి గారి విషయం కూడా ఏ ఒక్క రోజు కూడా సజ్జల భార్గవ రెడ్డి గారు అటువంటి పోస్టులు అతని సోషల్ మీడియా అకౌంట్స్ లో కానీ లేదా ఎవరికైనా పంపించినట్టు కానీ ఎక్కడన్నా ప్రూఫ్లు ఈ రోజుకి కూడా పట్టుకోలేకపోయింది ఈ ప్రభుత్వం. ఈ రోజుకి కూడా విచారణ చేస్తున్నారు తప్ప మీరు నేరారోపణలు నిందారోపణలు చేస్తున్నారు తప్ప ఎక్కడా కూడా సజ్జల భార్గవ రెడ్డి గారు పెట్టారు అని చెప్పి మీరు ఎక్కడా నిరూపించలేకపోయారు. ఇక తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారి కుటుంబాన్ని ఎలా పక్కన పెట్టిందో మన అందరికీ తెలుసు. ప్రతి రాష్ట్రంలో కూడా ఎక్కడైతే ప్రాంతీయ పార్టీలు ఉన్నాయో తమిళనాడులో ఆ డిఎంకే పార్టీ ఉంటే కరుణానిధి గారి నుంచి వాళ్ళ కొడుకు స్టాలిన్ ఆయన ఇదయ్యాడు. అలాగే తెలంగాణలో కేసీఆర్ నుంచి కేటీఆర్, ఒడిశాలో బిజు పట్నాయక్ నుంచి నవీన్ పట్నాయక్ గారు, బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ నుంచి తేజస్వి యాదవ్ గారు, అలాగే ఉత్తరప్రదేశ్లో ములాయం సింగ్ యాదవ్ నుంచి అఖిలేష్ యాదవ్ గారు. కానీ ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రమే నందమూరి తారక రామారావు గారి కుటుంబం నుంచి ఆ నందమూరి వాళ్ళని కాకుండా వెన్నుపోటు పొడిచిన నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షుడు అయ్యి ఈ రోజున తన కుమారుడిని అధ్యక్షుడిని చేసుకుని రేపొద్దున మరలా ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చేయాలనే ఉద్దేశంతో ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ చేయడం జరిగింది. ఇంకో విషయం కూడా రాజు గారు, ఈ ప్రజాస్వామ్య పద్ధతిలో మా పార్టీలో ఏదైనా సరే మేము నిర్ణయం తీసుకుంటామని చెప్పి నారా లోకేష్ గారు అనేక సార్లు చెప్పడం జరిగింది. నేను కూడా ఎందుకంటే సోషల్ మీడియాలో చూడటం జరిగింది. కొంతమంది ఇలాగ మా పార్టీలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి, పార్టీ ఎలక్షన్స్, గ్రామ కమిటీకి ఎవరు అర్హులు వీళ్ళిద్దరిలో లేదా ఇంకొక పదవికి ఎవరు అర్హులు అని చెప్పి వాళ్ళ పేర్లు పెట్టి మాకు ఓటు వేయండి అని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేసిన సంఘటనలు నేను చూశాను. కానీ ఎక్కడా కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ కోసం నారా లోకేష్ గారు ఓటు వేయండి వీళ్ళు కూడా పోటీ పడుతున్నారు అని చెప్పి ఎక్కడా కూడా ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళు అడిగిన దాఖలాలు లేవు. అంటే డైరెక్ట్గా వాళ్ళ కుటుంబం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు కాబట్టి వాళ్ళ పార్టీలో నారా లోకేష్ గారి విషయంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఆయన ఎన్నిక కాకుండా వర్కింగ్ ప్రెసిడెంట్ గా వాళ్ళు ప్రకటించుకున్నారు. వాళ్ళ పార్టీ ఈ రోజున అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి వాళ్ళ ఇష్టం అది. కానీ ఆయన చెప్పే నీతుల గురించి చెప్తున్నా, నేను ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతి ఒక్కరిని ఎలక్ట్ చేస్తాను లేదా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతి ఒక్కళ్ళు పార్టీ కమిటీల్లోకి రావాలి అని చెప్పి నేను పార్టీ కమిటీల్లో కోసం నేను కార్యకర్తల కోసం చాలా కాలం చంద్రబాబు నాయుడు గారితో పోరాడాను అన్న వ్యక్తి ఈ రోజున ఆయన ప్రజాస్వామ్యబద్ధంగా ఆయన పార్టీలో ఉన్న కార్యకర్తలతో క్రియాశీల కార్యకర్తలతో ఎన్నిక కాకుండా డైరెక్ట్ గా వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రకటించుకున్న విషయం ఈ రోజు మనందరం కూడా చూస్తున్నాం. సో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక కాని వ్యక్తి నారా లోకేష్ ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తున్నాను. ఓకే, టైం అవుతుంది. ఓకే సజ్జా అజయ్ గారు, సో గుడ్ మార్నింగ్.
కార్మంచి రమేష్ గారు ఒక మంచి ప్రశ్న లేవనెత్తారు. ఏంటి అంటే, సరే ఆయనకు అడిగిన దానికి చిన్న సబ్జెక్టివ్ కరెక్షన్. వర్రా రవీందర్ రెడ్డి గారు, సజ్జల భార్గవ రెడ్డి గారు, తర్వాత ఇంకొకరి గురించి నేను మాట్లాడినటువంటి సందర్భంలో నేను అనింది ఏంటి అంటే, మానసిక దాడి చేశారు కాబట్టే ఇప్పుడు వాళ్ళ మీద కేసులు పెట్టారు, కేసుల కోసం పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు అనేటటువంటి పదాన్ని నేను వాడాను. వాళ్ళు చేశారని నేను ధృవీకరించలేదు, అది చట్టం చూసుకుంటుంది. అది ఏ విధంగా ఆయన పోస్టులు పెట్టాడా లేకపోతే వేరే వాళ్ళ అకౌంట్స్ నుంచి పెట్టాడా అనేది అది విచారణలో తేలుతుంది, అది వేరే విషయం అనుకోండి. సరే, దాని జోలికి నేను వెళ్ళను. సో నేను మానసిక దాడి మీన్స్ ఏంటి, చంద్రబాబు నాయుడు కన్నీరు పెట్టి వినండి సార్ నేను క్లారిటీ ఇవ్వాలి. వినండి సార్, చంద్రబాబు నాయుడు గారు కన్నీరు పెట్టుకున్నారు. వినండి సార్, చంద్రబాబు నాయుడు గారు కన్నీరు పెట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఆగ్రహంతో ఊగిపోయారంటే మానసిక పరమైనటువంటి ఒక రకమైనటువంటి ట్రాన్స్లోకి వాళ్ళని నెట్టేసి తద్వారా రాజకీయం చేశారు అనేటటువంటి భావంతో నేను మాట్లాడా. ఓకే, సజ్జాజయ్ గారు, ఇప్పుడు మన కార్మంచి రమేష్ గారు ఒక మంచి పదాన్ని వాడారు. ఏంటి అంటే, ఎన్నికలు జరగట్లేదు పార్టీలో, సంస్థాగతమైనటువంటి ఎన్నికలు లేవు, ఎన్నికలు లేకుండా ప్రకటించుకున్నారు అని చెప్పినటువంటి పరిస్థితి. సరే, అది పార్టీలకు సంబంధించి వాళ్ళు సంస్థాగతంగా తీసుకునేటటువంటి నిర్ణయాలు ఉంటాయి. సో ఈ కార్మంచి రమేష్ గారు ఆ ప్రశ్న అడిగారు. గతంలో ఒకసారి నాకు బాగా గుర్తుంది, నేను ఇప్పుడప్పుడు దాన్ని చదివాను అనమాట, చూశాను అనమాట. జగన్మోహన్ రెడ్డి గారు జీవితకాలం పార్టీ అధ్యక్షుడిగా ప్రకటించితే దాన్ని ఎన్నికల సంఘం అడ్డుకున్నటువంటి పరిస్థితి ఉంటుంది. సో అది ప్రజాస్వామ్యం. నేను ప్రశ్న అడగనివ్వండి సార్, మీతో కాదు సార్ నేను మాట్లాడుతున్నాను, మీతో కాదు సార్ కాదు సార్ అదే చెప్తున్నాను సార్, అదే చెప్తున్నాను, అదే అడుగుతున్నాను, వాళ్ళని అడుగుతున్నాను, అదే సార్ వాళ్ళని అడుగుతున్నాను. నేను మిమ్మల్ని అడగట్లేదు సార్, నేను టీడీపీ అధికార ప్రతినిధిగా వచ్చినటువంటి సజ్జా అజయ్ గారిని అడుగుతున్నాను. అది కాదు సార్, వినండి ప్లీజ్. సజ్జా అజయ్ గారు, సో ఏంటి సంస్థాగతమైనటువంటి ఎన్నికలు పెట్టుకుంటే మీకేంటి నష్టం ఏంటి? అంటే సంస్థాగతంగా కూడా గెలవలేనటువంటి పరిస్థితి ఉందా, లేకపోతే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మరి బాధపడుతున్నారు మీరు సంస్థాగత ఎన్నికలు పెట్టుకోకుండా ఆ విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదు? ఆగ్రహం వ్యక్తం చేశాము. ఒక్క నిమిషం సార్ రమేష్ గారు ప్లీజ్. నారా లోకేష్ గారు మాటలకి అదే చెప్తున్నాను సార్, అదే చెప్తున్నా అదే వాళ్ళ పార్టీ వాళ్ళు చేసుకుంటారు. కరెక్ట్ అదే ఒక్క నిమిషం సార్ ప్లీజ్. చెప్తున్నాను నేను. ఓకే, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ అజయ్ గారు. వెరీ గుడ్ మార్నింగ్ మీకు, ప్యానెల్లో ఉన్న ప్యానలిస్టులు అందరికీ, అదేవిధంగా ప్రైమ్ నైన్ వీక్షకులందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్. రాజు గారు, ఇక్కడ మొదటి అంశం, చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్నాడు అని గత 30 సంవత్సరాలుగా ఇదే మాట నాటి కాంగ్రెస్ నుంచి నేటి వైఎస్ఆర్ కాంగ్రెస్ వరకు అందరూ కూడా వెన్నుపోటు అని మాట్లాడారు సార్. సార్ నిజంగా వెన్నుపోటు చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారు కూర్చుంటే, అవతార పురుషుడుగా వచ్చిన ఎన్టీ రామారావు గారిని ప్రజలు గుండెల్లో పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనమైన మెజారిటీ ఇచ్చి ముఖ్యమంత్రిగా చేసిన ప్రజలు అదే ఎన్టీ రామారావు గారిని చంద్రబాబు గారు నిజంగా వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కుంటే ప్రజలు ఎందుకు ఆశీర్వదించారు సార్ వరుసగా 9 సంవత్సరాలు? ఎన్టీ రామారావు గారికి ప్రజలకి తెలిసినంతగా వైఎస్ఆర్సీపీ పార్టీకో జగన్మోహన్ రెడ్డి గారికి బాగా తెలుసా? ఈరోజు కార్మిక రమేష్ గారు ఏమంటున్నారు, నందమూరి కుటుంబాన్ని పక్కన పెట్టేశారు, పక్కకి తొక్కేశారు, నారా వారి కుటుంబం ఎదుగుతుంది అని మాట్లాడారు. ఎక్కడ పక్కకు పెట్టేశారు సార్? ఈరోజు నందమూరి బాలకృష్ణ గారు హిందూపూర్ ఎమ్మెల్యేగా అక్కడే ఉన్నారు, లోకేష్ గారికి తోడుగా ఉన్నారు. వినన్ రమేష్ గారు, లెట్ మీ కంప్లీట్ మై వర్డ్. నేను పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి పదవుల గురించి మాట్లాడా, ఎమ్మెల్యేలు ఎంపీల గురించి మాట్లాడా. ఒక్క నిమిషం ప్లీజ్. అజయ్ గారు, నేను పార్టీ అధ్యక్షుడు. ఒక్క నిమిషం. ఓకే సార్, ముఖ్యమంత్రి అటు చేయలే కానీ ప్రజలు ఇవ్వాలి కానీ. ఒక్క నిమిషం మాట్లాడండి అజయ్ గారు. ప్రజలు అనుకుంటే ముఖ్యమంత్రి అవరని, ఎమ్మెల్యేలు అనుకుంటే ముఖ్యమంత్రి అవుతారు. సరే రమేష్ గారు వినండి. కరెక్టే. ఒక్క నిమిషం. ఇక్కడ ఒక విషయం చెప్తాను రాజు గారు. ఇందాక మీరు స్టార్టింగ్ లో ఒక పాయింట్ మాట్లాడారు, జగన్ లాంటి మాస్ లీడర్ ని తట్టుకునే దమ్ము నారా లోకేష్ కి ఉందా? సార్ 36 సంవత్సరాలు కుటుంబ నేపథ్యంతో గెలిచిన పులివెందుల నియోజకవర్గంలో 2014 నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. 36 సంవత్సరాలు వాళ్ళ కుటుంబం నేపథ్యం ఉంది అదే పులివెందులకి. కానీ నారా లోకేష్ గారు దాదాపుగా 35 సంవత్సరాలుగా గెలవని నియోజకవర్గం మంగళగిరి నియోజకవర్గాన్ని ఎన్నుకొని 2019లో 5,000 ఓట్లతోటి ఓడిపోయిన నారా లోకేష్ గారు
2024 వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత మెజారిటీలో 2వ స్థానంలో నిల్చున్నాడు. 91,413 ఓట్లతోటి గెలిచారు. 35 సంవత్సరాలుగా కుటుంబ నేపథ్యం లేదు, తెలుగుదేశం పార్టీ జెండా ఎగరలేదు. అక్కడ దాదాపుగా 35 ఏళ్ళగా జెండా ఎగరని నియోజకవర్గాన్ని ఎన్నుకున్నాడు. ఇక్కడ ఏంటి సార్ చెప్పాల్సింది? జగన్ లాంటి మాస్ లీడర్ ఎదుర్కొనే దమ్ము లోకేష్ కుందా అంటే హీ ప్రూవ్డ్ ఇట్. నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర మొదలు పెట్టంగానే వైఎస్ఆర్సీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి నాటి మంత్రులందరూ కూడా అపహాస్యం చేశారు, ఎటకారం చేశారు. నడవలేడన్నారు, మాట్లాడటం చేత కాదన్నారు, నిలబడలేడన్నారు, ఒక్కరోజు నడిచి ఇంటికి వెళ్ళిపోతాడన్నారు. ఆయన మాట్లాడటం మొదలు పెడితే మైక్ లాక్కున్నారు, నడుస్తుంటే అడ్డంకులు సృష్టించారు, పోలీసులు పెట్టారు, చివరికి నించోని మాట్లాడుతున్న కుర్చీని లాక్కుపోయారు. నాడు ఏ రెడ్ బుక్ గురించి అయితే వీళ్ళు వెటకారం చేశారో ఈ రోజు ఆ రెడ్ బుక్ గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత ఢిల్లీకి వెళ్ళి కూర్చొని ఆ రెడ్ బుక్ గురించి చర్చించాడు. దట్ ఈస్ నారా లోకేష్. అది నారా లోకేష్ ప్రూవ్ చేసుకున్న విధానం దమ్ము. ఎక్కడ ఓడాడు అక్కడే నిలబడ్డాడు, ఎక్కడ ఓడాడు అక్కడే గెలిచాడు. ప్రత్యర్థుల విమర్శల దగ్గర నుంచి విజయం వైపు దూసుకుంటూ వెళ్ళాడు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోనే ద యంగెస్ట్ లీడర్ గా నారా లోకేష్ గారు గుర్తింపు పొందారు. ఈ రోజు నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రజల ఆమోదం తెలపలేదు, వాళ్ళకు వాళ్ళు ఇచ్చేసుకున్నారు. ప్రజలు కదా డిసైడ్ చేయాల్సిందంటే సార్ తెలుగుదేశం పార్టీ క్యాడర్ లో వినండి రమేష్ గారు ప్లీజ్ కంప్లీట్. ప్రజల ఆమోదం తెలపలేదని నేను మాట్లాడలా. మీరు చర్చలు పక్కదారి పెట్టించొద్దు. మీ పార్టీలో మీ కార్యకర్తలకి గ్రామ స్థాయి పదవులకి ప్రజాస్వామ్యతంగా మేము ఎన్నికలు నిర్వహిస్తున్నామని చెప్పిన వాళ్ళు అదే వర్కింగ్ ప్రెసిడెంట్ కి అదే ప్రజాస్వామ్యతంగా ఎందుకు పెట్టలేదు? ఎక్కడ కూడా దాని మీద నేను వర్కింగ్ ప్రెసిడెంట్ సజ్జాజయ్ గారు రమేష్ గారు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే మీరు సంస్థాగతమైనటువంటి ఎన్నికలు అంటే పార్టీలో ఎన్నికలు పెట్టి గ్రామ స్థాయికి కూడా మీరు అలా ఎన్నికలు పెట్టి మీరు పదవులు ఇచ్చేటువంటి సందర్భంలో వర్కింగ్ ప్రెసిడెంట్ ఎందుకు పెట్టలేదు అనేది ఆయన అడుగుతున్న సూటి ప్రశ్న. దీనికి ఆన్సర్ ఇక్కడ ఒకటే విషయం రాజు గారు, 1 కోటి మంది కార్యకర్తలు ఉన్న కుటుంబం తెలుగుదేశం పార్టీ కుటుంబం సార్. ఈరోజు 1 కోటి మంది సభ్యత్వాలు చేపించుకున్న కుటుంబం తెలుగుదేశం పార్టీ కుటుంబం. ఈరోజు 1 కోటి మంది కార్యకర్తలు నారా లోకేష్ గారిని వర్కింగ్ ప్రెసిడెంట్ గా చూడాలని వాళ్ళందరూ కోరుకున్న కోరిక సార్ అది. ఈ రోజు రాష్ట్రంలో నారా లోకేష్ గారిని వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమిస్తేనో బాధ్యతలు చేపడితేనో ఏ ఒక్క వ్యక్తి ఏ ఒక్క కార్యకర్త కూడా అపోజ్ చేయలే, సంబరాలు చేసుకున్నారు సార్. 1983లో నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఆ రోజు రాష్ట్ర ప్రజలు ఏ విధంగా సంబరాలు చేస్తున్నారో నిన్న నారా లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత అదే విధంగా నాడు తాతకి ఏ విధంగా అయితే బ్రహ్మరథం పట్టారు కార్యకర్తలు మొత్తం, నేడు మనవడికి కూడా బ్రహ్మరథం పట్టారు. అంతకుమించి ఏం కావాలి సార్ సంస్థాగతం? అంతకుమించి ఏం కావాలి సార్ ప్రూఫ్ ఇక్కడ? సార్ నేను అదే చెప్తున్నాను రాజు గారు ఇక్కడ. సార్ మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొంటాడా అని నారా లోకేష్ గారిని పోల్చకండి, దట్స్ నాట్ కరెక్ట్. ఎందుకంటే నారా లోకేష్ గారితో పోల్చుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి జీరో. ఎందుకంటే ఒకటే సార్, నేనేమంటున్నాను, పులివెందుల నుంచి బయటికి అడుగు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిచి చూపించమనండి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు గెలిచాడు, నిలబడగలిగాడు అని మాట్లాడతారు. 35 ఏళ్లుగా గెలవని ప్రాంతాన్ని ఎంచుకొని గెలిచి దమ్మున్న లీడర్ గా ఈ రోజు ఎదిగాడు నారా లోకేష్ గారు. నాడు తెలుగు భాష ఇక్కడ ఒకటి అజయ్ గారు ఇప్పుడు నారా లోకేష్ కి జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ ఒకటి నారా లోకేష్ కి జగన్మోహన్ రెడ్డికి పోలిక పెట్టొద్దు అంటున్నారు. తండ్రి చనిపోతే పార్టీ పెట్టి తన సొంతంగా పార్టీ పెట్టి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మీరేమో ఒక మంగళగిరిది మాత్రం ఎగ్జాంపుల్ చూపించేసి నారా లోకేష్ గారి గురించి చాలా పరిస్థితి. నేను అడుగుతున్నాను, ఒక్క నిమిషం రమేష్ గారు, నా టైం కదా, ప్లీజ్ ఆగండి. అది సో ఇద్దరికి పోలిక గురించి మీరు మాట్లాడడం, పోల్చొద్దని చెప్పడం, నేను ఓకే మీ పార్టీ స్టాండు మీ వర్షన్ నేను కాదన్నాను, కానీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే ఈరోజు అంత పెద్ద టీము మీరు ఫామ్ అయ్యారు, జగన్మోహన్ రెడ్డి టార్గెట్ కానీ రాజకీయాలు నడుస్తున్నాయంటే ఏదో సిల్లీగా అయితే చేయట్లేదు మీరు. సో ఆ భయం అయితే ఉంది అనేది కనిపిస్తుంది. రమేష్ గారు ప్లీజ్ నేను మిమ్మల్ని అడగలేదు కదా, ఒక్క నిమిషం. సజ్జాజీ గారు, రాజు గారు ఇక్కడ ఒక విషయం సార్ ఈ రోజు టీం 2029 జగన్మోహన్ రెడ్డి గారు చేయట్లేదు సార్. తెలుగుదేశం పార్టీకి నూతన రక్తాన్ని ఇస్తున్నాం, యువతరాన్ని ఇస్తున్నాం. మళ్ళీ మరొక 25 ఏళ్లు తెలుగుదేశం పార్టీ జెండా నిలబెట్టే కార్యకర్తల్లో
ఈ రోజు సామాన్య కుటుంబాల నుంచి తీసుకొచ్చి నిల్చోబెడుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి కోసం టీమ్ 2029 ఫామ్ అవ్వలేదు సార్. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు పక్కన పెట్టేశారు సార్. ఇక జగన్మోహన్ రెడ్డి గారి కోసం మేము టీమ్ 2029 ఫామ్ చేయక్కర్లా. ఈ రోజు కూడా ప్రతి వేదిక మీద జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎందుకు ప్రజలకి చెప్తున్నాము అంటే, నాడు 5 సంవత్సరాలు జరిగిన అరాచకమైన పరిపాలన ఇప్పటికీ మర్చిపోకూడదు ప్రజలని చెప్పేసి 1కి 10 సార్లు గుర్తు చేస్తాం. అంతే తప్ప ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి టీమ్ 2029 ఫామ్ అవ్వాలి. ఈ రోజు సార్ ఒకటే సార్, ఈ రోజు లోకేష్ గారిని మానసికంగా మేము ఒత్తిడికి గురి చేయలేదని వీళ్ళు మాట్లాడుతున్నారు సార్. ఎవరు చూడలేదు సార్ ఒత్తిడిగా గురి చేయలేదు. నీకు భాష రాదన్నారు, పప్పన్నారు, మాట్లాడటం రాదన్నారు, కనీసం వార్డు మెంబర్ గారు గెలవలేవన్నారు, అసెంబ్లీ గేటు తాకనివ్వమన్నారు. ఈ రోజు ఎవరు సార్ అసెంబ్లీ గేటు తాకలేకపోతున్నారు? ఎవరు సార్ ఈ రోజు ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా కోసం ప్రతిపక్ష మాట్లాడుతున్నారు? ఓకే అజయ్ గారు, అజయ్ గారు, ఇంకా చాలా అంశాలు మనం చర్చించాలి. కేవలం ఈ ఇద్దరికి సంబంధించిన విషయం కాదు, ఇంకా చాలా విషయాలు చర్చించాలి. వేణుగోపాల్ గారు, గుడ్ మార్నింగ్. మీ దగ్గరకు వచ్చేసరికి కొంచెం బాగా లేట్ అవుతుంది, కొంచెం తక్కువ టైం తీసుకోండి. సో ఏంటి ఓవరాల్గా ఈ టీమ్ 2029 టీమ్గానే దీన్ని మనం భావించవచ్చు? సరే, సజ్జాజీ గారు, మేము జగన్మోహన్ రెడ్డి గారి కోసం చేయలేదు, మేము పార్టీలో కొత్త రక్తాన్ని ఎక్కించేటటువంటి ప్రయత్నంలో బాగా కొత్త టీం ఏర్పడిందని చెప్తున్నారు. ఏంటి నిజంగా క్షేత్రస్థాయిలో అలాంటి పరిస్థితి ఉందా? ఇప్పుడు వైసీపీకి సంబంధించిన కార్యమంత్రి రమేష్ గారు చెప్పినట్టు, అలాగే సజ్జాజీ గారు చెప్పినట్టు అలాంటి సిచ్యువేషన్ ఉందా క్షేత్రస్థాయిలో? ఏమంటారు మీరు? రాజు గారు, మీకు అదేవిధంగా ప్యానెల్లో పాల్గొంటున్న వివిధ రాజకీయ పార్టీ నాయకులకి, ప్రైమ్ లైన్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. సార్, ఈరోజు ఏదైతే లోకేష్ గారు 43 సంవత్సరాల యువకుడు ఈరోజు తాత ఆశయాలు, తండ్రి ఆశయాలు ముందుకు తీసుకెళ్తూ ఈరోజు గత 20 సంవత్సరాలుగా క్యాడర్ నిరంతరం సపోర్ట్ చేస్తూ అధికారంలో వచ్చాక పార్టీ వేగం పెంచడము, శిక్షణా తరగతులు, అదేవిధంగా కార్యకర్తల సంక్షేమము, అదేవిధంగా కార్యకర్తలకు ఏదైతే ప్రమాద బీమా, ఇట్లా ప్రతి ఒక్కటి తన మార్కుని ఈరోజు పార్టీలో వేసుకుని ముందుకు పోతుంటే, ఈరోజు ఏదైతే జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వడము కరెక్ట్ కాదు, దానికి ఎన్నికలు జరగాలి అని చెప్పడం వైఎస్ఆర్సీపీ నాయకులు ఆశ్చర్యం వేస్తుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే నేను శాశ్వత అధ్యక్షుడిగా నేనే ఉండాలని చెప్పి ఈసీకి పెట్టుకుంటే ఈసీ వాళ్ళు ఇసురు ముఖాన్నేశారు. అలాంటి వ్యక్తి ఈరోజు లోకేష్ గారి గురించి విమర్శిస్తా అంటే ఆశ్చర్యం వస్తుంది. ఈరోజు పటిష్టమైన పార్టీ, ఈరోజు 1 కోటి మంది కార్యకర్తలతో ఈరోజు తెలుగుదేశం పార్టీ గత 40 సంవత్సరాలుగా ముందుకు పోతుంటే, అలాంటి పార్టీ, అలాంటి నాయకుడిని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా వేధించారు, జైల్లో పెట్టి 54 రోజులు ఆయన వేధిస్తే, పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి పోయి సపోర్ట్ చేసి ఆ రోజు తెలుగుదేశంలో కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, ఒక నిమిషం తెలుగుదేశంలో కార్యకర్తలు కానీ, నాయకులు కానీ ఆ రోజు వాళ్ళకి ఏం చేయాలో దిక్కు తోచక వాళ్ళు ఒక ఆశ కోసం ఆశపడుతుంటే, ఆ రోజు పవన్ కళ్యాణ్ పోయి కూటమి ప్రభుత్వాన్ని ఏ విధంగా తీసుకొని వచ్చి ఈ రోజు రాష్ట్రంలో సంక్షేమము, అభివృద్ధి, అదే విధంగా లా అండ్ ఆర్డర్ ఏ విధంగా కంట్రోల్ చేసుకుంటూ ముందుకు పోతుంటే, ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఆశతో ఉన్నారో ఆశ్చర్యంగా ఉంది. ఇంకా మేమేదో చేసేస్తాము, మేమేదో వచ్చేస్తామనే ఆశతో ఈరోజు కార్యకర్తలు మోసం చేస్తుంటారు. సొంత తల్లికి చెల్లికే న్యాయం చేయలేని వ్యక్తి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ఎక్కడి నుంచి పుట్టింది? రాజశేఖర రెడ్డి మరణంలో నుంచి పుట్టింది. ఆ రాజశేఖర రెడ్డి గారి మరణం ఏ విధంగా జరిగిందన్నాడు? సోనియా గాంధీ చంపించేసింది, రిలయన్స్ వాళ్ళు చంపించేశారని చెప్పేసి ఆరోపణలు చేస్తూ అధికారం వచ్చిన తర్వాత వాళ్ళతోని చట్టాపట్లాలు వేసుకుని తిరిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అతను ఈ రోజు విమర్శిస్తున్నారు ఎన్డీఏ కూటమిని కానీ, తెలుగుదేశం పార్టీని కానీ, పవన్ కళ్యాణ్ కానీ. అసలు మీకు ఏం అర్హత ఉంది? ఈ రోజు రాష్ట్రంలో గత 5 సంవత్సరాల పరిపాలన చూసి 151 సీట్లు ఉంటే దాన్ని 11 సీట్లకు దిగజార్చుకున్నారంటే, మీకు పల్లెంలో పట్టించిన ప్రభుత్వాన్ని మీ చేతి ద్వారా 11 సీట్లకు తెచ్చుకున్నారు. అవినీతి, ఎక్కడ చూసిన అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలు, రౌడీజంలు, ఏదైతే కార్యకర్తలు పట్టించుకునే పరిస్థితి లేదు. ఏదైతే చర్చ అది కాదు, మీరు చర్చ సంస్కారం ఉంది, నీకు ఆ సంస్కారం లేదు. మీరు చర్చను చర్చలాగా సాగించండి, మీరు చర్చను చర్చలాగా సాగించండి. సంస్కారం లేకుండా ఎన్నిసార్లు ఈ రోజు ఏదో జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని నమ్ముతారనుకోవడం ఈ రోజు అసంభవం. ఈ రోజు గతం చూశారు, ఒకసారి అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి, కనీసం తల్లికే చెల్లికే న్యాయం చేయలేదు. తల్లికి చెల్లికి న్యాయం చేసి మాట్లాడండి.
మేము లోకేష్ గారికి ఎన్నోసార్లు పిలుస్తున్నామని జాతీయ ఈ రోజు మీ కింద ఉన్న తప్పుల్ని మూసుకోవడం కాదు. ఒక్క నిమిషం సార్. ఎస్ రమేష్ గారు ప్లీజ్. రమేష్ గారు మాట్లాడారు కదా సార్ వెన్నుపోటు గురించి. ఒక్క నిమిషం ప్లీజ్. నీకు నీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ నాయకులు అందరూ సమ్మతించి ఇవ్వడం జరిగింది. అది ఎన్టీఆర్ ఫ్యామిలీయే రావాలి, ఎన్టీఆర్ కొడుకులే రాజకీయం చేయాలనేది ఎక్కడ చట్టం లేదు. ఈరోజు తండ్రి చనిపోతే తండ్రి కొడుకే ఇదే ఉద్యోగం అనుకున్నావా? వాళ్ళ టాలెంట్ అది. చనిపోతే రాజశేఖర కొడుకే టాలెంట్. అంతేగాని ఎవరైతే రామారావు చనిపోయినాడు వాళ్ళ కొడుకులే ముఖ్యమంత్రి అవ్వాలి, వాళ్ళ కొడుకులే ప్రధానమంత్రి అవ్వాలంటే అది కరెక్ట్ కాదు. ఎవరు తెలివితేటలు ఎవరు ఓకే సార్ వేణుగోపాల్ గారు ఆ సమయానికి వేణుగోపాల్ వాళ్ళకి అవకాశాలు వస్తాయి. మీలాగా టైం ఇస్తాను. వేణుగోపాల్ గారు ప్లీజ్. ఓకే ఓకే డన్ డన్. ఒక్క నిమిషం వేణుగోపాల్ గారు ప్లీజ్. వేణుగోపాల్ గారు ప్లీజ్. వేణుగోపాల్ గారు ప్లీజ్ ప్లీజ్ ఒక్క నిమిషం. అంటే చర్చ నడవాలి కాదు. వస్తాను రమేష్ గారు నెక్స్ట్ ఇస్తాను మీకు. ఒక్క నిమిషం అండి. ఆంజనేయ రెడ్డి గారు చర్చ జరగాలి కాబట్టి. సో ఆంజనేయ రెడ్డి గారు నిన్న మాట్లాడేటటువంటి సందర్భంలో అంటే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టార్గెట్గానే నిన్న నారా లోకేష్ గారు కావచ్చు, అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడారు. ఇక్కడ కొన్ని అంశాలు నేను మాట్లాడాలి. ఎందుకంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓసీడీ అనేటటువంటి ఒకటి ఉంది అనేటటువంటి అంశాన్ని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం కావచ్చు. నారా లోకేష్ గారు కూడా నిన్న కొన్ని సెటైర్లు వేశారనమాట. సో ఒకసారి అవి చూసిన తర్వాత మనం మీ వర్షన్ మీరు చెప్తారు. ఒకసారి పీసారు అది నారా లోకేష్ గారు బయట ఒకసారి ప్లే చేయండి ప్లీజ్. ఇంకా మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు క్రెడిట్ చోరీ జబ్బున్న నాయకుడు ఉన్నాడు. సారీ మన రాష్ట్రంలో కాదు, బెంగళూరులో ఉంటాడు ఆయన. ఇప్పుడు అయింది బెన్ తాహై 3 రోజులు బెంగళూరులో, 1 రోజు తాడేపల్లిలో, 3 రోజులు హైదరాబాద్లో ఉన్న వ్యక్తి. ఒక కంపెనీ తీసుకురారు, ఒక పని పూర్తి చేయరు. మనం తీసుకొస్తేమో మేం చేసామంటారు. విచిత్రం ఏంటంటే గూగుల్ ఒక అద్భుతమైన ఉదాహరణ. ఫస్ట్ మీటింగ్ విశాఖపట్నం రహస్యంగా మనం పెట్టుకున్నాం. దాని తర్వాత నేను వెళ్ళి ఫాలోఅప్ చేశా. మళ్ళీ వాళ్ళు వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారు కలిశారు. వాళ్ళు 2-3 మార్పులు కావాలి చట్టంలో అంటే కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానివ్వండి, ఆర్థిక శాఖ మార్చులు నిర్మలా సీతారామన్ గారు కానివ్వండి, ఐటీ శాఖ మార్చులు అశ్విని వైష్ణవ్తో గారు కానివ్వండి, సంప్రదింపులు చేసి పాజిటివ్ గా వెళ్ళి చట్టాలే రైట్. ఆంజనేయ రెడ్డి గారు ఇది బెంతాహై మన మావిగన్ అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దానికి కౌంటర్ అనుకోవచ్చా? బెంతాహై అని చెప్పేసి ఏదో కొత్త పదాన్ని కూడా తీసుకొచ్చారు ఈరోజు నారా లోకేష్ గారు. సో టార్గెట్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి టార్గెట్ కానీ నిన్నంతా కూడా స్పీచ్లు జరిగినాయి. సో ఏంటిది ఎలా చూడొచ్చు? రాజుగారు ఇవి రాజకీయాలండి. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు టార్గెట్. ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారినే మాట్లాడతారు. వీళ్ళకి మనకు అవకాశం వచ్చినప్పుడు మనం జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతుంటాము. బట్ నేను ఏందో బెంతాహా ఇంకేదో ఓసిడిలా ఏందో ఇవి కేవలం మాటలకి మాట్లాడడానికి వస్తాయి కానీ, కాబట్టి ఇవన్నీ కూడా కరెక్ట్ ఇదే అని నేను అనుకోవడం లేదు. ఎందువల్లంటే ఎవరి మనస్తత్వాలు ఎవరి వ్యక్తిత్వాలు డిఫరెంట్ గా ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వం మనస్తత్వం, ఆయన వే ఆఫ్ థింకింగ్, వే ఆఫ్ వర్కింగ్ డిఫరెంట్ గా ఉంటుంది. వాటన్నిటికీ మనం ట్యాగులు తగిలించుకుంటూ పోతే మీకు ఒక ట్యాగ్ తగిలించవచ్చు, నాకు ఒక ట్యాగ్ తగిలించవచ్చు, ఇక్కడ ఉండే అందరికి కూడా ఒక ట్యాగ్ తగిలించవచ్చు. ఇవి రాజకీయాల్లో మాటలు మాట్లాడుతూ ఉంటాం. మనం వ్యక్తిత్వాలను విశ్లేషించడం, మనం సైకియాట్రిస్టులవి లేదా సైకాలజిస్టులు కాదు ఇక్కడ కూర్చొని వ్యక్తిత్వాలు విశ్లేషించడానికి. మనం ఆఫ్టర్ ఆల్ మేము రాజకీయ పార్టీ కార్యకర్తలు, మీరు జర్నలిస్టు, యాంకర్ ఒకటి. రెండోది ఒక ఇంపార్టెంట్ విషయం మన కారుమూరి రమేష్ నా పేరు కారుమంచి రమేష్ సార్, మీకు చాలా సార్లు చెప్పారు. మర్చిపోతున్నాం. ఏ రాజకీయ పార్టీకి కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ ని ఎన్నిక చేయరు రాజుగారు. వర్కింగ్ ప్రెసిడెంట్ ని ఎన్నిక చేయరు. వర్కింగ్ ప్రెసిడెంట్ ఏమిటంటే ఫుల్ టైం ప్రెసిడెంట్ గా కాక ముందు వర్కింగ్ ప్రెసిడెంట్ గా అనుభవం కోసం పెడుతుంటారు. ఇప్పుడు ఫుల్ టైం ప్రెసిడెంట్ ఎవరు? మన చంద్రబాబు నాయుడు గారు, జాతీయ అధ్యక్షులు. వర్కింగ్ ప్రెసిడెంట్ మొన్న కూడా మేము ఏం చేశాము, నితిన్ నబీన్ గారిని వర్కింగ్ ప్రెసిడెంట్ గా పెట్టాము. నడ్డా గారు ప్రెసిడెంట్ గా ఉన్నప్పటికీ కూడా బిఫోర్ మార్పు చేసుకొచ్చే ముందు ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ నియమిస్తారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కి ఎన్నికలు జరగవు. అది మౌలికంగా మనం
తెలుసుకోవాల్సి ఉంది. ఈ రోజు ఈ Yes, మార్పు sir. కోసం అవునవును. ఆ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ ఎవరు, మీరు నేను కాలేను, లేదా సజ్జా అజయ్ కూడా కాలేరు కదా. ఆంజనేయ రెడ్డి గారు పోనా ప్రెసిడెంట్ కూడా ఎలక్షన్ జరగలేదండి, ఆ ప్రెసిడెంట్ కూడా ఎలక్షన్ జరగల. మీ మాట నిజమందాం అనుకున్నా, వర్కింగ్ ప్రెసిడెంట్ కాకపోయినా ప్రెసిడెంట్ కూడా ఎలక్షన్ జరగల. ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారు జాతీయ అధ్యక్షుడు కదా, ఆ ప్రెసిడెంట్ కూడా ఎలక్షన్ జరగల. అదే చెప్తున్నా అండి, ప్రజాస్వామ్య బద్దంగా మేము చేస్తామని చెప్పే వ్యక్తులు ప్రజాస్వామ్యబద్ధంగా చేయలేదు. ఓకే సార్, రమేష్ గారు ఒక్క నిమిషం, ఇప్పుడు అది కాదు కానీ టాపిక్. ఆంజనేయ రెడ్డి గారు చెప్పారు కదండి, జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా ఎన్నుకున్నారు, ఆయనే ఒక జీవితాంతం అధ్యక్షుడు ప్రకటిస్తే ఎలక్షన్ కమిషన్ మేము ఎప్పుడు అలా చెప్పలేదు కదండి, గొప్పల కోసం గొప్ప మాటలు చెప్పలా. రాజుగారు రమేష్ గారు మాట్లాడినప్పుడు మేమంతా అడ్డుపడతాం. ఏమిటిది పద్ధతి? ఒకటి స్పష్టము, ఈరోజు టీడీపీ గ్రామ స్థాయి నుంచి పటిష్టంగా ఉంది, గ్రామ స్థాయి నుంచి ఎన్నికలు నిర్వహించుకుంటుంటారు. ఆ ఎన్నికలు ఒక్కోసారి ఫార్స్ అనిపించవచ్చు, లేదా ఎన్నికలు అనిపించవచ్చు, ఏమైనా జరగచ్చు. బట్ టీడీపీ యాజ్ అన్ ఆర్గనైజేషన్, రీజనల్ ఆర్గనైజేషన్ దట్ ఈస్ మోస్ట్ పవర్ఫుల్ గా ఉంది, సిస్టమేటిక్ గా ఉంటుంది. ఒక పార్టీ పర్ఫెక్ట్ రూపు ఉంటుంది, ఇందులో ఎటువంటి అనుమానం లేదు. ఇది మాస్ పార్టీయే కాదు, ఇది మేనేజ్ చేసుకునే వాళ్ళు. కాబట్టి వర్కింగ్ ప్రెసిడెంట్ కి ఎలక్షన్ అనేది ఉంటుంది, దాని మీద ఇంతసేపు చర్చించాల్సిన అవసరం లేదు. ఓకే సార్, కార్మంచి రమేష్ గారు 1 minute సార్ ప్లీజ్, టైం అయింది, క్లోజ్ చేయండి. వేణు గారు, నేను మాట్లాడినప్పుడు మీరు అడ్డుపడక్కర్లే. ఇక్కడ మీరు 3 కూటమి పార్టీలు, మీరు 3 3 5లో 3 10లో మీరు మాట్లాడిన సమాధానం చెప్పాలి. నీకు ఇచ్చిన అవకాశం ఏంది, దాన్ని మాట్లాడాలి. ప్రతి ఒక్కరు మాటలు నువ్వు ఎంటర్ అయితే మాకు చేత కాదు అనుకున్నావు ఎంటర్ అవడానికి. మాట్లాడుతున్నారు కదా, అవును కరెక్టే మాట్లాడుతున్నావు, నువ్వు భగవద్గీత వచ్చి మాట్లాడుతున్నావు, రామాయణం మాట్లాడుతున్నావు, మేమంతా తప్పులు మాట్లాడుతున్నావు. ఇక్కడ ఎందుకు తల్లి చెల్లి అనేది ఇక్కడ ఎందుకు? ఇది సబ్జెక్ట్ కాదు కదా. తలదించుకోండి, తల్లికి చెల్లికి న్యాయం చేయాల, రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయాల. 151 సీట్లు వచ్చింది, మళ్ళీ ఏ మొక్కలు మాట్లాడుతున్నారు నిజమని రాష్ట్ర ప్రజలు నవ్విపోతున్నారు. ఇంకా మీరు మాట్లాడుతుంటే మావి గన్నంట, ఇంకొకటంట, ఏం మాట్లాడుతున్నారు అంటారు, మళ్ళీ మావి గన్ అంటారు, మాట్లాడతారు. మళ్ళీ మీరు మాట్లాడేది కరెక్ట్, మేము మాట్లాడేది తప్ప. మా సబ్జెక్ట్ మేము చెప్పుకుంటున్నాం, నీ సబ్జెక్ట్ నువ్వు చెప్పుకో. మధ్య మధ్యలో మాకు ఎందుకు ఎంటర్ అవుతావు? మాకు కాదు కాదనుకున్నావా ఎంటర్ అవడానికి? మేము అడ్డుపడలేమనుకున్నావా? మేము దీనికనే ఎక్కువ అడ్డుపడి దీనికనే ఎక్కువ కొట్లాడాం. వైఎస్ఆర్సీపీలో లాస్ట్ వీక్ వచ్చాం, వైఎస్ఆర్సీపీలో దీనికనే ఎక్కువ కష్టపడ్డాం, దీనికనే ఎక్కువ కొట్లాడ్డాం. రోజు 4 ఇప్పుడు తల్లి చెల్లెని మీరు మాట్లాడుతున్నారు, ఇదే నాగబాబు గారు చెప్పారు. అదే పవన్ కళ్యాణ్ అందరూ గౌరవించాడా? అది చెప్పరు. మాట్లాడితే తల్లి చెల్లి ఏమి పరిపాలన చేయడం కాదు, కానీ మీకు తల్లి చెల్లిని మాట్లాడుకోవచ్చు. సామర్థ్యాలు ఆయన చూపించుకున్నాడు. ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు, ఆయన ప్రతిపక్ష నాయకుడు అయ్యాడు, మళ్ళీ 1-3 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. వేణుగోపాల్ గారు ప్లీజ్, వేణుగోపాల్ గారు టైం అవుతుంది, వేణుగోపాల్ గారు ఓకే టైం అవుతుంది, ప్లీజ్ టైం అవుతుంది. రమేష్ గారు 1 minute సార్, క్లోజ్ చేయండి. ఇప్పుడు ఆయన తల్లి చెల్లి అని మాట్లాడారు, పాపం ఇదే నాగబాబు గారు చంద్రబాబు నాయుడు మాత్రం చెప్పాడు. ఫంక్షన్లకు పిలుస్తాం, అయినా అతను రాడు. అది ఆ రోజు నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారి మధ్య ఉన్న పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు రిలయన్స్ తిట్టాడు, జగన్ తిట్టాడు, మరి వాళ్ళంతా కలుపుకొని వేణుగోపాల్ గారు ప్లీజ్. అమ్మనా బూతులు తిట్టాడు జగన్, మళ్ళీ వాళ్ళ అతనికే మంత్రి పదవులు వేణుగోపాల్ గారు ప్లీజ్ అండి, ప్లీజ్. అమ్మనా బూతులు తిట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు, మన అయినట్టు మంగళగిరిలో సరే సార్, ఓకే.
టైం అయింది, ఒక్క నిమిషం ఆగండి సార్, ఇద్దరు ఆగండి ప్లీజ్, ఒక్క నిమిషం రాజు ప్లీజ్. గారు, ఓకే ఓకే సార్, మంగళగిరిలో లోకేష్ గారు చెప్పండి త్వరగా మీరు మాట్లాడండి. ఒక్క నిమిషం రాజు గారు. మంగళగిరిలో లోకేష్ గారు 35 సంవత్సరాలుగా ఎప్పుడూ గెలవని నియోజకవర్గాన్ని ఎంచుకుని గెలిచారు అని చెప్పి ఒంటరిగా పోటీ చేసి గెలిస్తే అది గెలుపు. నిజంగా మంగళగిరిలో లోకేష్ గారు వచ్చే 2029 ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు లేకుండా గెలవమనండి, అప్పుడు మాట్లాడుకుందాం. అలాగే వేణుగోపాల్ గారు మాట్లాడుతూ సరే ఓకే క్లియర్ గా చెప్పాడు. ఒక్క నిమిషం సార్, టీడీపీ దిక్కు తోచక టీడీపీ క్లియర్ గా చెప్పాడు. జనసేన పార్టీ టీడీపీ పార్టీ వీళ్ళు మళ్ళీ మా గురించి మాట్లాడతారు. ఓకే అండి, ఓకే 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 టైం అయింది. ఓకే ఓకే సరే ఓకే ఓకే ఇవన్నీ పక్కన పెట్టండి ప్లీజ్ ప్లీజ్. ఒక్క నిమిషం సార్, ఇష్యూ అది కాదు, ఒక్క నిమిషం. సజ్జాజీ గారు ఏంటి కుర్చీలు ఫ్లెక్సీల కోసం కొట్లాడద్దు అని చెప్పేసి చాలా స్ట్రాంగ్గా నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మరి కుర్చీలు ఫ్లెక్సీల గొడవలు ఇంకా తీరే అవకాశాలు ఉన్నాయా? కలిసి నడిచేటటువంటి పరిస్థితి ఉందా? చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి సూచనల్ని లేకపోతే వార్నింగ్ని పట్టించుకుంటుందా పార్టీ కేడర్? ఏంటి రాజుగారు? తప్పకుండా అందరూ, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏమీ ఆషామాషిగా చెప్పలే వ్యవహారాన్ని. సరే, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది అంటే ఈ రాష్ట్ర ప్రజానికం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ రోజు ఎక్కడో బ్యానర్ల కోసమో చిన్న చిన్న కుర్చీ దొరకలేదని కోసం చిన్న చిన్న వాటికి దాన్ని పెద్ద భూతద్దంగా చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సార్ ఇప్పుడు వాస్తవానికి ఓకే, గ్రామాల్లో ఏంటంటే కొన్ని ఆధిపత్య పోర్లు ఉంటాయి. ఆధిపత్య పోరాటాల వల్ల, ఆధిపత్య పోర్ల వల్ల ఆ కుర్చీ రాలేదని, ఈ బ్యానర్ లో ఫ్లెక్సీ పడలేదని, ఆ బ్యానర్ లో ఫ్లెక్సీ పడలేదని ఎవరు కూడా, ఎందుకంటే అవన్నీ చిన్న చిన్న వ్యవహారాలు సార్. నిన్న చంద్రబాబు నాయుడు గారు ఉదాహరణకు చెప్పారు, ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు వాళ్ళ గన్మెన్ కి నేను తెలియకపోతే నన్ను పక్కకి నెట్టేస్తే నేను దాన్ని ఫ్రెండ్లీగా తీసుకోవాలి తప్ప దాన్ని మనసులో పెట్టుకోకూడదు. సార్ ఈ రోజు కూటమి నిలబడింది, నిలబడుతుంది అంటే ప్రజలు సార్, ప్రజలు ఆశీర్వదించారు. ఈ రోజు ఆ ప్రజల్లో మన పార్టీని ఇచ్చిన అవ్వకూడదు. ఈ రోజు కూటమిలో కొంపట్లు పెట్టాలని చెప్పేసి గోతికడ నక్కల్లాగా ఎదురు చూస్తున్నారు. చిన్న చిన్న విషయాలు కూడా ఈ రోజు తెలుగుదేశం పార్టీకి జనసేన మధ్యకి చిన్న క్లాష్ ఏమైనా వస్తే వీళ్ళు సంబరాలు చేసుకుంటారు దాన్ని, వైసీపీ వాళ్ళు. అసలు వాళ్ళ పార్టీ ఏమవుతుందో పట్టించుకోరు. ఈ రోజు ఇక్కడ సరే ఇప్పుడు ఒకటి అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో అవి కంప్లీట్గా ఫాలో అవ్వాలని చెప్పేసి మీ పార్టీ భావిస్తుంది. సరే చూద్దాం, ఎందుకంటే నేను దాని గురించి కూడా ఒక సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి దాని గురించి నేను మిమ్మల్ని అడిగాను. టైం అవుతుంది సార్. వేణుగోపాల్ గారు 1 minute సార్, క్లోజ్ చేయండి ప్లీజ్. సార్ ఈరోజు లోకేష్ గారు కానీ, తెలుగుదేశంలో జనసేనలో పవన్ కళ్యాణ్ కానీ, అదేవిధంగా బీజేపీ మోడీ గారు కానీ ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని టచ్ కూడా చేయలేడు. ఈ రోజు భారతదేశంలో గాని రాష్ట్రంలో గాని పవన్ కళ్యాణ్ మార్పుతోనే ఈ రోజు ప్రభుత్వాలు రావడం జరిగింది. అదే విధంగా లోకేష్ గారు కూడా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు అన్న 15 సంవత్సరాలు ఇంకా మన ఏదైతే ప్రభుత్వంలో వస్తాది అని చెప్పి కరెక్ట్ గా చెప్తున్నాడు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు లాగా పూటకొక మాట, వాళ్ళు చేస్తే ఏదైనా కరెక్ట్, ఇంకొక చేస్తే మాత్రం అది తప్పిదం, అది కరెక్ట్ కాదు. వాళ్ళు ఎవరితోనే కలవచ్చు, వాళ్ళు ఎవరు అమ్మనా బూతులు తిట్టినా వాళ్ళతో కలిసిపోవచ్చు. ఇక్కడ మాత్రం వాళ్ళకి పవన్ కళ్యాణ్ ఆ రోజు తిట్టాడు చంద్రబాబు నాయుడు మోడీని తిట్టాడు అంటాడు. మరి మోడీ అడక్క ముందే ఈయనపై ఓటేసేసి వస్తున్నాడు, ప్రతిపక్షానికి ఏ విధంగా వేసేసి వస్తున్నాడు, అది కరెక్టా కాదా ఏమీ వేసేసి వచ్చేస్తున్నాడు. ఇక్కడికి వచ్చేసి నేను మోడీకి వ్యతిరేకం, వాళ్ళు ఈవీఎంతో గెలిచాడని చెప్పి మాట్లాడతారు. వీళ్ళ మాటలు రాష్ట్ర ప్రజలు పరిస్థితి. అందుకే 151 సీట్ల నుంచి 11 సీట్లకు రావడం ఉంది. ఎవరికి కుటుంబంలో తల్లి చెల్లి నమ్మే పరిస్థితి వీళ్ళు వచ్చి ప్రతి ఒక్కరి కాళ్ళ చెప్తున్నారు. ఓకే సార్, ఓకే టైం అయింది, క్లోజ్ చేస్తున్నాను. ఆంజనేయులు గారు టైం అయిపోయింది, చేద్దాం ప్లీజ్. ఓకే ఓకే కారుమంచి రమేష్ గారు, కారుమంచి రమేష్ గారు థ్యాంక్ యూ కారుమంచి రమేష్ గారు, సజ్జాజీ గారు క్లోజ్ చేస్తున్నా అండి. తిరుత్తర వేణుగోపాల్ గారు అలాగే ఆంజనేయులు గారు థ్యాంక్ యూ వెరీ మచ్ డిబేట్లో పాల్గొన్నందుకు. సో ఓవరాల్గా చూస్తే నిన్న జరిగినటువంటి జాతీయ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ సంబంధించిన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఏదైతే ఉందో అందులో చాలా వరకు కూడా జగన్మోహన్ రెడ్డి టార్గెట్గానే వాళ్ళ టార్గెట్ కనిపిస్తుంది. ఎందుకంటే 2029 ఎన్నికల టీమ్గా ఇది కనిపిస్తున్నప్పటికీ కూడా కేవలం మేము పార్టీలో కొత్త రక్తాన్ని ఎక్కించేటువంటి ప్రయత్నంలో భాగంగా జరిగినటువంటి ఒక మార్పు అనేసి ప్రస్తుతం టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా చూస్తే నారా లోకేష్ వర్సెస్ జగన్మోహన్ రెడ్డి
2029 ఎన్నికలు జరగబోతున్నాయి. అంటే పార్టీల వారీగా చూస్తే సో కూటమి కలిసి చేసేటటువంటి పరిస్థితి కూడా ఉంది కాబట్టి సో తెలుగుదేశం పార్టీకి ఒక భవిష్యత్తు నాయకుడిగా నారా లోకేష్ను ప్రకటించడం, దాని మీద ప్రస్తుతానికి పార్టీకి సంబంధించిన శ్రేణులంతా కూడా చాలా ఆనందం కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరి చూడాలి ఆయన ఏ విధంగా లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని తట్టుకోగలరు, సో ఆ రాజకీయాలకు ఈ రాజకీయాలకు ఉన్నటువంటి తేడా ఏంటి అనేటువంటి అంశాలు కూడా భవిష్యత్తే సమయం ఆన్సర్ చేసేటటువంటి పరిస్థితి. సో ఇది వాళ్ళ హాట్ టాపిక్. స్ట్రైట్ ఇంటూ ప్రైమ్.